నేతలపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఫైర్. శైవ క్షేత్రాలకు ప్రాధాన్యత ఉందన్న డిప్యూటీ సీఎం బట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కోటి దీపోత్సవ వేడుకలు. ఘనంగా ములాయం సింగ్ యాదవ్ జయంతి వేడుకలు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాల నిరసనగా నవంబర్ 26న జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని వామపక్ష రైతు కార్మిక ప్రజా సంఘాలు నాయకులు కోరారు. ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పలు మల్టీనేషనల్ కార్పొరేట్లతో వ్యవసాయ పరిశోధనల కోసం అనేక ఒప్పందాలు కుదుర్చుకుందని ఆరోపించారు. వేతనాల కోడ్ చట్టంలో కనీస వేతనాలు నిర్ణయించే మౌలిక విధానాన్ని తుంగలో తొక్కిందని చెప్పారు. కాంట్రాక్ట్ లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెంచి దోపిడీకి హద్దుపద్దు లేకుండా బీజేపీ ప్రభుత్వం చేసిందన్నారు. కిసాన్ మోర్చా అన్ని రైతు సంఘాలు వాటితో పాటు ట్రేడ్ యూనియన్స్ అన్ని ట్రేడ్ యూనియన్స్ అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సంఘాలు అన్నీ కలిపి నవంబర్ 26వ తారీఖున భారీ ఎత్తున అక్కడ నిరసన ప్రదర్శనని కలెక్టరేట్ ముందు మన జిల్లాలో చేయడం జరుగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చేటప్పుడే ఒక హామీ ఇచ్చింది, చాలా హామీలు ఇచ్చింది. ముఖ్యంగా సంవత్సరానికి 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి, కానీ ఆశ నెలలో 50,000 మందికి పైగా కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించింది. అంతేకాకుండా ఇప్పుడు ఒక దుర్మార్గమైన చట్టాలు తెస్తున్నది, 4 లేబర్ కోడ్ చట్టాలను తెస్తున్నది. దీనివల్ల దేశంలోనే 40 కోట్ల మందికి రైతు పెట్టుబడి మీద 50% కలిపి ఇవ్వాలి. అంటే 100 రూపాయల పెట్టుబడి అయితే ఇంకొక 50 రూపాయలు కలిపి మద్దతు ధర 150 రూపాయల మద్దతు ధర నిర్ణయించాలి. పెట్టుబడి 100 రూపాయలు పోతే 50 రూపాయలు రైతు మిగులుతుంది. అందువల్ల వ్యవసాయం సజీవంగా ఉంటుంది. ఈ దేశం ఎప్పుడు పాడి పంటలతో కడకడాడుతూ ఉంటుంది. ప్రజలకి ఆహార కొరత లేకుండా ఉంటుంది. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయం చేయడానికి రైతులు మొగ్గు చూపుతారు అని చెప్పి సోమనాథ్ కమిషన్ చెప్తే, ఇవాళ అది లేకుండా ప్రతి సంవత్సరం 2%, 3%, 4% కనీస మద్దతు ధర ప్రకటిస్తూ ఉన్నారు. ఆ మద్దతు ధర క్షేత్రస్థాయిలో అమలయ్యే పరిస్థితి లేదు. అదే క్రమంలో ఇవాళ మద్దతు ధర అమలు కాకపోవడం ఒక భాగం అయితే, మార్కెటింగ్ సౌకర్యం కల్పించకుండా నానా తిప్పలు పడుతూ ఉన్నారు. ఇంకొక వైపున రైతుని బలోపేతం చేయాలి, ఖచ్చితంగా రైతుకు కావాల్సిన సబ్సిడీలు పర్ఫెక్ట్ గా అందజేయాలని చెప్పి రైతు సంఘాలు కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీలు కానివ్వండి డిమాండ్ చేస్తూ ఉంటే, రైతుకి ఇవ్వాల్సిన రాయితీల్ని క్రమేపీ కుదించుకుంటూ వస్తూ ఉన్నారు. రైతుకి ఇవ్వాల్సిన బడ్జెట్ లో ఆ రైతులకు కావాల్సిన రేషియోలో రైతులకి బడ్జెట్ కేటాయింపులు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా తెలుగు అధికారి సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. కాగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు అధికారిగా సంజయ్ మూర్తి రికార్డుకెక్కారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సంజయ్ మూర్తి 1964 డిసెంబర్ 24ని జన్మించారు. మెకానికల్ ఇంజనీర్గా చదివారు. 1989లో ఐఏఎస్ ఆఫీసర్గా హిమాచల్ ప్రదేశ్కు కేడర్కు ఎంపికయ్యారు. తొలుత ఎక్కువ కాలం హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత కేంద్ర సర్వీస్లో సేవలందించారు. 2021 సెప్టెంబర్లో జాతీయ ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఐఏఎస్ అధికారిగా మరో 4 రోజుల్లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. సంజయ్ మూర్తి ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనని ప్రతిష్టాత్మక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా పదవిలో నియమించింది. ఈ పదవిలో నియమితులైన అధికారులు గరిష్టంగా 6 ఏళ్ల వరకు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేదాకా పనిచేయవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ ఎన్ఎండిసి కాలనీలో ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కోటి దీపోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. దీంతో ఆ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎల్ఎండిసి కాలనీ శివాలయంలో కార్తీక మాస సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మహిళలందరిచే కోడి దీపోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు మరియు నా శిష్య బృందానికి ప్రత్యేక ఆశీస్సులు అందిస్తున్నాను. నిన్నటి వరకు కుక్కిన పేరులా ఉన్న వారు నేడు మీసాలు తిప్పుతున్నారని బీఆర్ఎస్ నేతలపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. రైతులకు బేడీలు వేసిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు పర్యటనే ఓ జోక్ అని, నాగులు పట్టి దున్నిన మొహాల అని ఆరోపించారు. కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథుల కోసం పనిచేశారన్నారు. ఖరీఫ్ కు రబీకు తేడా తెలియని వారు మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. చాలా సంతోషం. నాకు జిల్లా ఆడబిడ్డగా నేను నా ఇంటికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం నాకు కలిగింది. నేను ఎంతో సంతోషంగా ఒక పండగగా ఇవాళ ఇక్కడికి వస్తుంటే కొంతమంది దుష్ట శక్తులు కూడా ఇవాళ వాళ్ళకి సమయం, సందర్భం, సౌమ్యం ఇవన్నీ రావు. ఏదో పని కట్టుకొని ఇక్కడికి వచ్చి మొన్నటి వరకు కుక్కిన పేన్లాగా ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత నోరు మూసుకున్న వాళ్ళందరూ నిద్రలేసి ఇవాళ బౌబౌం అంటాం చాలా విచిత్రంగా ఉంది. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతూ కేవలం సోషల్ మీడియాలో పెంచుకునే దానికి అసత్యాలన్నీ కూడా ప్రజల్లో మోపటం ఇదేమి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యది తెలుసు వాళ్ళకి. ఈ విధంగా వాళ్ళు అసలు మేము చేసిన ప్రమాణాలు ఏమీ నెరవేర్చుకోవటం లేదని చెప్పి మాట్లాడటం చాలా శోచనీయం. ఎప్పుడన్నా ఇల్లు దాటి పోలీసు రక్షణ లేకుండా కారు దిగి 10 మందిలో నిర్మోమాటంగా తిరిగింటే వీళ్ళకి అవగాహన ఉండేది. కానీ ముందు వెనక పోలీసు రక్షణలు పెట్టుకొని తిరిగి ఇప్పుడు పిటపిట పేలినంత మాత్రాన మీరు దోసుకున్న కొండలు, కోతుల గుట్ట, కుక్కల గుట్ట, ఇవన్నీ కూడా మేకల గుట్ట, ఇవన్నీ గుట్టలు మాయమైపోయి ఇప్పుడు సాఫీ అయిపోయినాయి. అందరికీ తెలిసిన వాస్తవాలు ఇవి. కోయన వెంకన్న గారు వాస్తవాలతో తీసి ఈవెన్ లోకాయుక్తలో కూడా పెట్టడం కూడా జరిగింది. కాబట్టి కేవలం ప్రజల్ని మభ్యపెట్టి పరిపాలన ప్రభుత్వాన్ని ఏ విధంగా కించపరచాలి అనేది ప్రతిపక్షం పాత్ర అది కాదు అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. నిజంగా మీకు ఏదన్నా సహానుభూతి ఉంటే ప్రజల్లోకి వెళ్ళి తిరగండి, కలవండి, తెలుసుకోండి. ఏదన్నా ఉంటే ఏ సందర్భం అయినా చెప్పండి, సలహాలు ఇవ్వండి. అంతేగాని మీ చేతకాంతనానికి మీరు ఈ విధంగా పెట్టుకోవటం అందరికీ తెలిసిన వాస్తవాలు. రాష్ట్రంలో ఒక మాట పేల్తారు, కేంద్రానికి వెళ్ళేటప్పటికీ మీ ఎంపీలతో మీరు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఓట్లేసుకున్నారు. అమ్మాయి గారిని జైల్లో పెడితే విడిపించుకునేదానికి మీరు ఏం తపనలు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని బేరాలు పెట్టుకున్నది అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన వాస్తవాలు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, జిల్లాలో మంత్రుల పైన పేలడానికి అవసరం లేదు. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఉచితంగా బస్సు ప్రయాణాలు చేసుకుంటూ వాళ్ళు తిరగలుగుతున్నారు. ఈ విధంగా సస్యశ్యామలంగా అన్నీ జరుగుతూ నూతన విధానం అవలంబించి రాష్ట్రాన్ని శాశ్వతంగా ఒక ప్రగతి దీనికి తీసుకురావాలని, ఈ రాష్ట్రం యావత్ భారతదేశంలో ఒక బెంచ్ మార్క్గా నిరూపించాలని చెప్పి ఆలోచించిన ముఖ్యమంత్రిని కావాలని కించపరుస్తూ ఈ విధంగా ఈర్ష్య, అసూయతో వాళ్ళు ప్రవర్తించటం చాలా శోచనీయం. హరీష్ రావు గారు ఇక్కడికి రావటం, చెప్పటం, మార్కెట్లోకి వెళ్ళి 8 గంటలకు ఎందుకు కొనుగోలు పెట్టడం లేదనేది ఇట్స్ ఎ జోక్. ఎప్పుడన్నా జిల్లాలో ఉన్న మంత్రికి వాస్తవాలు తెలిసింటే ఆయనకు బ్రీఫింగ్ అన్నా ఇచ్చిండేవాడు. 8 గంటలకి ఎవరు రారు సార్.
మాది మారుమూల ప్రాంతాల నుంచి వాహనాలు కట్టుకొని మార్కెట్కి వచ్చేటప్పటికి 9 అవుతుంది. మీరు చెప్పిన దానికి 8 గంటలకు దుకాణం తీసి పెట్టుకుంటే అది అయ్యే పని కాదు. ఎప్పుడన్నా నాగలు పెట్టి దుల్లి నీటి సౌకర్యం ఏమైపోయినాయి? కమిషన్ భగీరథ, కమిషన్ కాళేశ్వరం, ఈ కమిషన్లలో మీ పోయినాయి మీ కాలం. వెరీ గుడ్. జిఎస్టీ లేదు దీనికి. వెరీ గుడ్. ఈ విధంగా ఇన్ని అవకతవకలు జరిగినందుకు మీరు ఇప్పుడు వచ్చి మాజీ మంత్రి ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు, అవి చేసినాం ఇవి చేసినాం. మీరు అవన్నీ చేసింటే మీరు ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు. మీరు చేసింది మీ చుట్టాలకి, మీకు తెలిసిన వాళ్ళకి, ఇండ్లు ఉన్నోళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకున్నారు. మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు అందలేదు, అన్ని మీరు కట్టలేదు. మీరు చెప్పిన మోసాలు ఇక్కడ రైతాంగానికి వేడీలేసిన వాస్తవం మాకందరికీ తెలుసు. నేను స్వయంగా ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఆర్థిక శక్తిని అందించి వాళ్ళ కేసుల గురించి కూడా మేము కాపాడుకున్నాం. ఈ విధంగా సమాజంలో ప్రతి వర్గాన్ని నానా హింసలు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ వచ్చి ఖమ్మం జిల్లాకు వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే జాలి కలుగుతుంది అంతే. ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగనేరి లారీ అసోసియేషన్ హాల్లో గత 3 సంవత్సరాల నుంచి ఎన్నికలు నిర్వహించకపోవడం సిగ్గుచేటు అని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్ అన్నారు. ఎన్నికను అడ్డుకోవడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగనున్న ఎన్నికను అడ్డుకోవడం నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఏదైతే సింగరేణిలో ఉన్నటువంటి లారీ అసోసియేషన్ ఉందో దాంట్లో గత 3 సంవత్సరాల నుండి కూడా ఎన్నికలు లేవని చెప్పి పరస్పరము వీళ్ళకి ఘర్షణలు జరిగే పరిస్థితి నుంచి ఇటీవల కాలంలో ఈ 2 వర్గాల వారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి బాలశౌరి గారిని సంప్రదిస్తే వీళ్ళ ఈ నిర్పక్షాలను కూర్చోబెట్టి సామరస్యపూర్వకమైన వాతావరణంలో ఆర్సీ వెరిఫికేషన్ అయితేంది, అందులో క్రమంగానే విత్డ్రాస్, నామినేషన్లు అన్ని పెట్టి ఈ రోజున ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటే దాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా ఈ కొత్తగూడెం గడ్డ మీద బతుకుదేవు కోసం పొట్ట చేత పట్టుకొని ఈ ఊరికి వచ్చిన 2 వ్యక్తులు దీంట్లో ప్రధానంగా దీన్ని అడ్డుకునే కుట్రలు చేసి ఈ రకంగా చేసేది ఏదైతే ఉందో అది సరైన విధానం కాదు. గతంలో ఇటువంటి నియంత పాలనను ఎన్నో చూసాం. గతంలో ఇక్కడ పరిపాలించిన ఒక నియంత మీ మీద కేసులు పెట్టి రోజుల తరబడి మిమ్మల్ని పెడితే అప్పుడు ఈ ప్రజాస్వామ్యవాదులం మేమందరం కూడా గొంతెక్కి రోడ్డెక్కి మీకు మద్దతుగా అందించిన సంగతి మీరు మర్చిపోతున్నాయేమో. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఇటువంటి నియంత్రణలకు ఓటు అనే దాని వల్ల ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇది సరైన విధానం కాదు. కొట్టిన వాళ్ళకి దెబ్బలు తిన్న వాళ్ళు లేని పంచాయతీ మధ్యలో చూసే వాళ్ళకి ఎందుకు వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఇరు పక్షాల మేము ఏకమై మేము ఎన్నికలు పెట్టుకుంటామంటే గొడవలు అవుతాయి అని చెప్పి గొడవలు పెట్టుకునే వాళ్ళే 2 ఏకమై మంచిగా కలిసిమెలిసి ఉండి నామినేషన్లు వేసుకొని ఎన్నికలు పోతే ఎన్నికల నిర్వహణ రోజు వచ్చి దీన్ని భగ్నం చేసే కుట్రలు ఏవైతుందో అది సరైన విధానం కాదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ నాయకులకు మేము చెప్తున్నాం, భవిష్యత్తులో ఎన్నికలు బరాబర్ నిర్ణయిస్తాము, రోజులలోనే ఎన్నికలు నిర్వహిస్తాము. మీకు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రం బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఇటువంటి రాజకీయాలు చిల్లర రాజకీయాలు సరైనవి కాదు. అంతేగాని మేమేదో నియంత్రణము మా కిందనే ఉండాలి, బలహీన జనాలు మా కిందనే ఉండాలా, మేము చెప్పినట్టే వినాలా, ఎప్పటికీ మేము రాజులము, మేము ఆదేశించిన ఆదేశాలే అమలు చేయాలని చెప్పి ఏదైతే ఉన్నదో అది సరైన విధానం కాదు. ఇకనైనా కూడా మీ పద్ధతి మార్చుకోలేకపోతే మీకంటే ముందున్న నియంత్రణని ప్రజలు ఏ స్థాయిలో ఎక్కడ కూర్చోబెట్టిలో కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. హైదరాబాద్ ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ తెలంగాణలో మొదటి నుండి శైవానికి విశేష ప్రాధాన్యత ఉందన్నారు. కాకతీయులు ఎన్నో అద్భుత శివాలయాలు నిర్మించారన్నారు. శతాబ్దాల నాటి శైవ క్షేత్రాలలో మహాదేవుడు కొలువుదీరిన నేల ఇది అని అన్నారు. సరస్వతి స్వామివారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ, ఈషా ఫౌండేషన్ జగ్గు వాసుదేవ్ వంటి ఎందరో గురుమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని దేవాలయాల కళ్యాణమూర్తులు ఇక్కడ కొలువుదీరి ఉంటారు. ఇక అన్ని ప్రాంతాల కళాకారులు ప్రదర్శనలు ఇవ్వటం ఎంతో విశేషం.
నిజం చెప్పాలంటే ఇది నేత్రానందభరితమైన వేడుక. మీరంతా అయోధ్య దీపావళి టీవీల్లోనూ సామాజిక మాధ్యమంలోనూ చూసి ఉంటారు. నాకైతే ఇది అంతకు మించిన వేడుకగా కనిపిస్తుంది. ప్రజలను ధర్మం వైపు తీసుకెళ్తుంది ఈ కోటి దీపోత్సవం. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనను సుసంపన్నం చేస్తుంది. కోటి దీపోత్సవం స్ఫూర్తితో నేడు దేశమంతటా దీపోత్సవాలు జరుగుతున్నాయి. ఆ స్ఫూర్తితోనే నేడు తెలంగాణలోని ఆలయాల్లో దీపోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఆలయాల దీపోత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం. ఈ కోటి దీపోత్సవానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము కూడా. అంతేకాదు ఈ కోటి దీపోత్సవం ఏటా ఇలాగే జరగాలని, ఈ ఉత్సవాన్ని గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలుగా నిర్వహిస్తామని వీటిని పేర్కొన్న ఆచరణలో చేసింది ఏమీ లేదు. దీన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా చేస్తూ దేశమంతా కార్తీక మాసం అంటే మన హైదరాబాద్ వైపే చూడాలి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనందరిపైన ఉండాలి. తెలంగాణ రాష్ట్రం శివానుగ్రహంతో అద్భుత ప్రగతిని సాధించాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, హర మహాదేవ. ఓం నమ శివాయ, హర మహాదేవ. 13 సంవత్సరాలుగా విరామం ఎరగకుండా నిరంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యం శ్రీ నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి దంపతులకి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి భక్త జన సందోహాన్ని అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, పరోక్షంగా కోట్లాది మంది టీవీల్లో వీక్షిస్తున్నటువంటి భక్తులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జాతీయ స్థాయిలో బీసీ సామాజిక వర్గం సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 5న ఢిల్లీలో మహాధర్నా నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 6వ తేదీన అక్కడి కాన్స్టిట్యూషనల్ క్లబ్లో బీసీ సంఘ నాయకులు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు డిసెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలో జరిగేటువంటి 2 రోజుల ఆందోళన కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను సహచర విద్యార్థి, యువజన, మహిళా, అదేవిధంగా ఇతర కుల సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఢిల్లీలో శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందో అలాగనే తెలంగాణ కులగణను ఒక రోల్ మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది 2025లో జనవరి నుంచి దేశవ్యాప్తంగా జాతి జనగణన నిర్వహిస్తున్నారు. ఆ జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, అదేవిధంగా సామాజిక రిజర్వేషన్ల మీద 50% పరిమితి విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ 50% పరిమితిని ఎత్తివేసి ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు, అదేవిధంగా ముఖ్యంగా మహిళా బిల్లు ఆమోదించారు.
ఎస్సీ ఎస్టీ మహిళలకు సబ్-కోటా పెట్టి బీసీ మహిళలను విస్మరించారు. కాబట్టి ఈ మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోటా కల్పించాలనే ప్రధాన డిమాండ్లతోటి డిసెంబర్ 5వ తేదీ నాడు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున భారీ ధర్నాను చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా 6వ తేదీన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నటువంటి 26 రాజకీయ పార్టీలతోటి అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఇలా ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓబీసీలంతా పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా పెద్ద ఎత్తున దేశ రాజధానికి చేరుకొని ఈ 2 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము పిలుపునిస్తున్నాం. ఈ రోజు నరేంద్ర మోదీ గారు గౌరవ ప్రధానమంత్రి ఓబీసీ ప్రధానమంత్రి అయినప్పటికీ ఇలా ఓబీసీ అని చెప్పుకుంటున్నప్పటికీ తాను అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో ఓబీసీల సంక్షేమానికి కానీ ఓబీసీల ఆకాంక్షలను కానీ ఓబీసీల డిమాండ్లను కానీ ఎక్కడ పరిష్కరించలే. ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్టికల్ 341 సవరిస్తూ పార్లమెంట్ లో బిల్లు ఆమోదం చేయాలని తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ క్రాంతికర్ పోకల కిరణ్ డిమాండ్ చేశారు. బర్కత్పుర దండోరాల ధర్మ పోరాటం ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ నేడు రాష్ట్రంలో ఆర్డినేటర్ జారీ చేయాలనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే వరకు దీక్ష కొనసాగుతుందని చెప్పారు. వివేక్ గారు వినోద్ గారు ఆస్తులు ఎట్లా పంచుకురో అట్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని ఈ 59 కులాలు పంచుకోవాలనేటటువంటి ఈ న్యాయమైనటువంటి ఆలోచన వారికి ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. డబ్బు ఉంది కదని చెప్పేసి నా అమాయకమైనటువంటి నా మాల సోదరుల్ని వాళ్ళని రెచ్చగొడుతూ ఆయన తిరిగి వర్గీకరణకు వ్యతిరేకంగా కేవలం తనకి ఈ రాష్ట్రంలో మంత్రి పదవి రావాలనే ఉద్దేశంతో మంత్రి పదవి కోసం నా మాల సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకోవాలని చెప్పేసి అడ్డగోలిగా సంపాదించిన అక్రమ సంపాదనతో ఈరోజు డబ్బులు ఎగదజారుతున్నటువంటి పరిస్థితి చూస్తామన్నాం. ఇలాంటి కవ్వింపు చర్యలకు ఈయన కానీ నాగరాజు గారు ఎమ్మెల్యే గారు కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు అంబేద్కర్ వారసులు అయితే మీరు తక్షణమే మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మీరు గెలవవలసిందిగా కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈయనది చూస్తే ఏ రోజు మాల మహానాడు నాయకుల పక్షాన ఎన్నడైనా కనీసం మాట్లాడే నాయకుడు ఈరోజు మాల మహానాడు అధ్యక్షుడైనటువంటి మా చెన్నయ్యన్న కడుపు కొట్టి ఈయన మాల మహానాడు అధ్యక్షుడైన వివేక్ గారు మీకు మాలల పక్షాన నిజంగా నీకు ప్రేమ ఉంటే తక్షణమే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి అది మా మాలమానాడు అధ్యక్షుడు చెన్నయ్యన్నకి ఇవ్వగలవు. నీకు నిజంగా మాలల పక్షపాతికి నీకు మాలల మీద ప్రేమ ఉంటే నీ కొడుకు ఎంపీ పదవికి రాజీనామా చేపించి మా జంగసీను ఇంకున్నటువంటి మా మాల నాయకుల్ని ఎంపీగా చేయను. నిజంగా నీకు ప్రేమ ఉంటే నీ దగ్గర అక్రమంగా ఉన్న వేల కోట్ల రూపాయలని నా 20-30 ఏళ్ళుగా పోరాడుతూ వచ్చినటువంటి నా మాల సోదరులు ఎవరు వారి కుటుంబాలు ఈరోజు ఆకలితో అలమటించేటటువంటి కుటుంబాలనే వాళ్ళకి కుటుంబానికి ఒక 5 నుంచి 10 కోట్లు పంపు. కానీ అమాయకపు మాదిగల్ని అమాయకపు మాలల్ని కలిపి రెచ్చగొడుతూ ఈ యొక్క నిజాయితీగా సుప్రీం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆశల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు అన్నారు. ములాయం సింగ్ జయంతి సందర్భంగా సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి జగదీష్ యాదవ్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తుది శ్వాస వరకు కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. ములాయం సింగ్ యాదవ్ గారి ఆశయాలను జోహార్ ములాయం సింగ్, జోహార్ ములాయం సింగ్. బాగుంది క్లారిటీ. భయ్యా భయ్యా కూర్చోండి ఇలా ఉంచండి ఉన్నాను ఒక్క నిమిషం. సరే చూడండి. ఆయన ముందు తీసుకెళ్లి దేశవ్యాప్తంగా ఒక గొప్ప ఊహించని రాజకీయ దుర్నుడుగా అతని జీవితాన్ని అన్ని రాజస్వాయంగా పెట్టి అతని జీవితాన్ని
వర్గాలకు సమర్పించడం జరిగింది. కాబట్టి అలాంటి గొప్ప నాయకుడి యొక్క జన్మదినాన్ని ఆయన ఆశయాలని, ఆయన ఉద్దేశాలని, భావాలని మనం ఒక సంకల్పం తీసుకొని ముందుకెళ్తే సరైన వాళ్ళుగా చూపించినట్టు భావిస్తూ జై మహేష్ గారు, జై అఖిలేష్ గారు, జై సమాజవాది. వనపర్తి జిల్లాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 59వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పేద విద్యార్థులు అండగా నిలిచారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రీధర్ అన్నారు. గురుకులాల కార్యదర్శిగా ఉండి పేద విద్యార్థుల జీవితాలలో మార్పు తెచ్చారని అన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జన్మదిన వేడుకలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో ఈరోజు ఘనంగా యువకుల మధ్యలో జరుపుకోవడం జరిగింది. పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు యొక్క పటుత్వాన్ని, పేదల పట్ల ఆయనకు ఉండేటటువంటి మక్కువను చూసి ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు అత్యంత బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, తర్వాత బీసీ వర్గాలు చదువుతున్నటువంటి గురుకుల పాఠశాలలకు సరైన న్యాయం చేయగల సత్తా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉందని గురుకులాలకు కన్వీనర్గా నియమిస్తే కొన్ని లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యా ఉద్యోగాల్లో ఉత్తీర్ణత చేసినటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. ఒక గురుకుల పాఠశాల విద్యార్థిని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే విధంగా కూడా ఈయన కృషి ద్వారానే సాధ్యమైంది. ఇలా అనేక రంగాల్లో, ఉన్నత రంగాల్లో గ్రామీణ స్థాయి పేద విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. వారి సేవలు ఇంకా ఈ తెలంగాణ సమాజానికి అవసరం ఉందని, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని నేను ఆ అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.